మనమందరం కంటికి కనిపించని ఒక సునామీలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నామన్న విషయం మీకు తెలుసా? ఆ సునామీ పేరు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే యాంటీబయోటిక్స్ క్రిముల మీద ఏమాత్రం ప్రభావం చూపకుండా పనిచేయకపోవడం అన్నమాట. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఆయన పెనిసిలిన్ అనే యాంటీబయాటిక్ ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు. నియర్లీ ఈ 100 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రాణాలని ఈ యాంటీబయాటిక్స్ కాపాడాయి. మితిమీరిన యాంటీబయాటిక్ వాడకం వల్ల ప్రాణాంతకమైన ఎస్కేప్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఎంటెరోకాకస్, స్టాఫిలోకోకస్, క్లెబ్సియల్లా, ఎసినిటోబాక్టర్, సూడోమోనాస్ ఇంటూ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ గా ఆర్ ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ గా రూపాంతరం చెందాయి. ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో వీటికి యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ అనూహ్యంగా పెరిగిందని రీసెర్చ్ రిపోర్ట్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. గత 25 సంవత్సరాల్లో కేవలం 15 నుంచి 20 కొత్త యాంటీబయాటిక్స్ అన్నవి కనుగొనబడ్డాయి. ఇందులో కూడా ఇండియాలో ఏ 3-4 అందుబాటులో ఉంటాయి. ఒకవేళ అవి అందుబాటులో ఉన్నా వాటి ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అన్నది యాంటీబయాటిక్ కి లొంగకపోతే ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావచ్చు. అలాగే ఖరీదైన మందులు, ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ పరిస్థితి కూడా తలెత్తవచ్చు. తుమ్ము, దగ్గు, జలుబు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడకూడదు. ఒకవేళ 3 నుంచి 4 రోజులు మించి లక్షణాలు పెరుగుతున్నట్టు అనిపిస్తే కల్చర్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ సూచన మేరకు అవసరమైన పనిచేసే యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ కూడా అరకొరగా లక్షణాలు తగ్గిన వెంటనే ఆపకుండా పూర్తి కోర్స్ వాడితే ఆ రెసిస్టెన్స్ అన్నది క్రిములలో రాకుండా ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ ని బాధ్యతగా వాడితేనే మన పిల్లలకు, తర్వాత తరాలకు ఈ మందులు రక్షణగా నిలుస్తాయి.